నకిలీ మద్యం కేసు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. నకిలీ మద్యం పాలసీ కేసుతో తన నిజాయితీ, ప్రతిష్టపై దాడి జరిగిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో 10 కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ గెలిస్తే తాను రాజకీయాలను పూర్తిగా వదిలేస్తానని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులకు సంబంధించి డిశ్చార్జ్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. ये पूरा षड्यंत्र दो लोगों ने मिलकर रचा, नरेंद्र मोदी जी और अमित शाह जी, और आज उन दोनों को पूरे देश से माफी मांगनी चाहिए। उन दोनों ने मिलकर षड्यंत्र रचा कि आम आदमी पार्टी को खत्म किया जाए। वो देख रहे थे कि दिल्ली में वो हमें नहीं हरा सकते, वो देख रहे थे कि दिल्ली की जनता हमारे कामों से बहुत खुश है, तो उन्होंने एक षड्यंत्र रचा। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़